వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ గురించి మాట్లాడదాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫామ్ చేసింది అండ్ రేపు మళ్ళీ ఎలా ఉండబోతుంది అండ్ నిన్న మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఇవాళ మార్కెట్ దానిలో మనకు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అది మనం ఇవాళ చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనం గూగుల్ క్రోమ్లో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ మనం ఫస్ట్ చూస్తుంది డైలీ చార్ట్ అనమాట. సో నిఫ్టీ 50 డైలీ చార్ట్ చూస్తున్నాము. ఇంకా మనం లాస్ట్ టైం మార్క్ చేసిన జోన్లోనే ప్రస్తుతానికి నిఫ్టీ ఇక్కడ ఉందన్నమాట. సో ఈ జోన్ని మనకు ఇంకా ఎక్కడ కూడా బ్రేక్ డౌన్ లేకపోతే మనకు పైన సైడ్లో కూడా అప్సైడ్ మొమెంటం కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఇవాళ కూడా మార్కెట్ మనకు సైడ్ వేస్ మొమెంటంలోనే కనిపించింది. మోస్ట్లీ టుడే మనకి ఇది ఏంటంటే సెల్లర్స్ అండ్ హెడ్జింగ్ వాళ్ళ కోసం ఒక చాలా మంచి రోజు అనమాట ఈరోజు. కానీ బయర్స్కి మాత్రం ఒక మంచి లాస్ మేకింగ్ డే అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ మొమెంటం చూస్తూ బయింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పుట్ అండ్ ఇక్కడ కాల్, కానీ ఒక మంచి ప్రాఫిట్స్ అనేది ఇక్కడ మనం ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ చూస్తుంది ఒక 5 minutes చార్ట్ నిఫ్టీది ఇవాళ. సో మార్కెట్ ఇవాళ స్లైడ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసి దాని తర్వాత ఆల్మోస్ట్ డే మొత్తం కూడా 22,500 మీదనే ఇక్కడ వాళ్ళు కన్సాలిడేట్ చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కన్సాలిడేట్ చేసినప్పటికీ కూడా పెద్దగా మొమెంటం ఏమీ లేనప్పటికీ కూడా కొద్దిగా మనం ఇక్కడ స్లైట్లీ అప్వార్డ్ మూమెంట్ ఇక్కడ చూసాము. క్లోజింగ్ టైంలో కూడా మనకి ఇక్కడ మళ్ళీ ఒక 2-3 క్యాండిల్స్లో స్లైట్ బుల్ మూమెంట్ అనేది ఇక్కడ కనిపించింది. కానీ ఎక్కువగా ఏంటంటే మోస్ట్లీ ఒక మంచి మూమెంట్ మనం చూడాలి అంటే మళ్ళీ రేపు ఒకవేళ ఇలానే 22,600 పైగానే ఒకవేళ మనకు రేపు ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయ్యి అక్కడ సస్టైన్ అయితే మనకు చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ నుంచి పైగా ఒక 50 to 100 పాయింట్స్ అంటే 22,670 22,690 దాకా ఇక్కడ మనకు మార్కెట్ కంటిన్యూస్గా ఒక మంచి మొమెంటం ఇచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో రేపు మనము ఒక మంచి స్ట్రాటజీ మనం అనుకుంటే సైడ్ వేస్ మార్కెట్లో ఒకవేళ రేపు కూడా ఇలాగే కన్సాలిడేట్ చేస్తూ ఆఫ్టర్నూన్ సెకండ్ హాఫ్లో 1:30 తర్వాత ఎప్పుడైనా ఒక మంచి సిగ్నల్ ఒకవేళ మనకి ఇక్కడ 22,600 దగ్గర దొరికితే అప్పుడు మనం ఒక మంచి అప్వర్డ్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అదే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి ఒకవేళ వస్తే అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు మళ్ళీ 22,400 చూసే అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ మోస్ట్లీ ఇప్పుడు మార్కెట్ ఉన్న పరిస్థితిలో 22,400 రావడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎక్కువగా మనకు అప్వర్డ్ మూమెంటే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా పీసీఆర్ కూడా పాజిటివ్లో ఉంది. పీసీఆర్ రేషియో కూడా ఇవాళ మీరు చూసుకుంటే 1.11 ఉందన్నమాట. సో బులిష్ మార్కెట్ అనేది మనకు పీసీఆర్లో కూడా కొంచెం కనిపిస్తుంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు కొంచెం బులిష్ మార్కెట్ ఫేవర్లో ఉంది. సో తప్పకుండా మనం రేపు వెయిట్ అండ్ వాచ్ చేద్దాము. ఒకవేళ మంచి మనకు కన్సాలిడేషన్ జరిగి రేపు కూడా ఇలానే సెకండ్ హాఫ్లో ఒకవేళ ఆపర్చునిటీ ఇస్తే మనము ఒక అప్వర్డ్ మూమెంట్లో ఇక్కడ మార్కెట్ అనేది మనం డైరెక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు దీన్ని ఒకసారి రేపు రీసెర్చ్ చేయండి. మీ అనాలిసిస్ ద్వారా మీరు ఏమనుకుంటారో దాని గురించి కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఇలాంటి మనకు మార్కెట్ అప్డేట్స్ అండ్ మార్కెట్ సిరీస్ ఇంకా ఏదైనా వీడియోస్ మీకు కావాలి అంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ మన హిట్ టీవీ మరిన్ని మీరు ఇందాక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.